హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ సరెండర్ లీవ్స్ ఎస్ఎల్స్ అమౌంట్ అకౌంట్‌లో జమ అయ్యే తాజా సమాచారం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. సో, వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగుల ఆర్థిక జీవితంలో కొన్ని తేదీలు అనేవి కేవలం క్యాలెండర్ మీద అంకెలు మాత్రమే కాదు. అవి వారి కుటుంబ భవిష్యత్తును మరియు ఆర్థిక స్థితిగతులను ప్రభావితం చేసే అత్యంత కీలకమైన మైలురాయిళ్ళు. సాధారణంగా ఒక ఉద్యోగికి నెల చివరన వచ్చే జీతం తేదీ, ప్రతి ఏటా వచ్చే వార్షిక ఇంక్రిమెంట్ తేదీ, లేదా కరువు భత్యం డిఏ పెరిగే తేదీలు చాలా ముఖ్యమైనవని మనందరికీ తెలుసు. అయితే కొన్నిసార్లు ఒక చిన్న దరఖాస్తు పత్రం మీద మనం పెట్టే తేదీ, మరి ఆ దరఖాస్తు ఆఫీసులో మంజూరు అయ్యే తేదీ కంటే ఎక్కువ విలువను కలిగి ఉంటుంది. ఆ ఒక్క తేదీ మనం పొందే నగదు ప్రయోజనంలో వేలాది రూపాయల వ్యత్యాసాన్నయితే చూపిస్తుంది. ఈరోజు మనం అటువంటి ఒక ప్రాముఖ్యత కలిగినటువంటి అంశం అంటే అర్జిత సెలవుల సరెండర్ ఆఫ్ ఎర్న్డ్ లీవ్ మరియు దానికి సంబంధించిన జీతభత్యాల చెల్లింపుల ప్రక్రియ గురించి చాలా లోతుగా ప్రతి నిబంధనను వివరిస్తూ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో, దీనికోసం మనం ప్రభుత్వం జారీ చేసిన వివిధ జీవోలు మరియు ఫండమెంటల్ రూల్స్‌లోని అంశాలను ప్రాతిపదికగా తీసుకుందాం. అసలు ప్రశ్న ఒకటే. ఒక ఉద్యోగి తన సెలవులను నగదుగా మార్చుకోవాలని దరఖాస్తు చేసుకున్నప్పుడు అతనికి ఏనాటి జీతం ప్రకారం డబ్బులు చెల్లించాలి? అది ఉద్యోగి దరఖాస్తు సమర్పించిన తేదీనా? లేక కార్యాలయంలో ఆ ఫైలుపై అధికారి సంతకం చేసిన మంజూరు చేసిన తేదీనా? లేక చివరగా ట్రెజరీ నుండి బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ అయిన తేదీనా? ఈ విషయంలో ఉద్యోగుల్లో ముఖ్యంగా సెలవులను నగదుగా మార్చుకొని ఆర్థిక అవసరాలు తీర్చుకోవాలనుకునే వారిలో చాలా గందరగోళం ఉంటుంది. ఈ గందరగోళానికి ఒక స్పష్టమైన చట్టబద్ధమైన ముగింపు పలకడమే మన లక్ష్యం. ఇది కేవలం ఒక నియమం గురించిన చర్చ మాత్రమే కాదు. వేలాది మంది ఉద్యోగుల ఆర్థిక ప్రణాళికలకు సంబంధించిన ప్రాణప్రధానమైనటువంటి విషయం. సాధారణంగా ఒక ఉద్యోగి తన సెలవులను ఎప్పుడు సరెండర్ చేస్తాడంటే, పిల్లల కాలేజీ ఫీజులు కట్టాల్సి వచ్చినప్పుడో, ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉన్నప్పుడో, లేదా ఊహించని వైద్య ఖర్చులు ఎదురైనప్పుడో, అటువంటి సమయాల్లో తమకు ఎంత మొత్తం వస్తుంది అనే దానిపై ఒక ఖచ్చితమైన అంచనా లేకపోతే, ఆ ఉద్యోగి మానసిక ఆందోళనకు గురవుతాడు. ఈ నియమాలను మనం క్షుణ్ణంగా తెలుసుకోవడం వల్ల అటువంటి అనిశ్చితి తొలగవచ్చు. ఈ సెలవుల చెల్లింపుల నియమాలకు పునాది ఎక్కడ ఉందో చూద్దాం. ప్రభుత్వ సర్వీస్ నిబంధనలన్నిటికి ఫండమెంటల్ రూల్స్ అనేవి రాజ్యాంగం వంటివి. ఇందులో ఎఫ్ఆర్ 67 మరియు ఎఫ్ఆర్ 81 అనేవి సెలవుల మంజూరు మరియు సెలవు జీతం గురించి వివరిస్తాయి. ఈ నిబంధనలు ఏం చెప్తున్నాయంటే, ఒక ఉద్యోగికి సెలవు జీతం చెల్లించాల్సిన వచ్చినప్పుడు, ఆ సెలవులను మంజూరు చేసే సమయానికి లేదా ఆ సెలవు తీసుకునే సమయానికి వారు పొందుతున్న జీతం ఎంత ఉందో దాని ఆధారంగా చెల్లింపులు జరగాలి. సరెండర్ లీవ్ విషయంలో పే యాజ్ ఆన్ ద డేట్ ఆఫ్ సరెండర్ అనే పదాన్ని వాడారు. అంటే సెలవు సరెండర్ చేసిన తేదీ నాటి జీతం అని దీని అర్థం అన్నమాట. అయితే ఇక్కడే అసలు చిక్కు మొదలైంది. సరెండర్ చేసిన తేదీ అంటే ఏది? ఒక ఉద్యోగి జూన్ 20న దరఖాస్తు ఇస్తే అది ఆ తేదీ అవుతుందా? లేక జూలై 5న ఆఫీసర్ దాన్ని ఆమోదిస్తే అది అవుతుందా? మధ్యలో గనక ప్రభుత్వం కొత్త వేతన సవరణ పీఆర్సీ లేదా డీఏ పెంచితే ఏ రేటు ప్రకారం డబ్బులివ్వాలి? ఈ సందిగ్ధతను తొలగించడానికి ప్రభుత్వం 1974లో ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. అదే జీవోఎంఎస్ నంబర్ 172. ఫైనాన్స్ అండ్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఆహ్, విడుదల చేసిందనమాట. జూలై 1, 1974న. సో, ఈ విషయంలో ఒక మైలురాయి లాంటి జీవో. ఈ ఉత్తర్వు ద్వారా ప్రభుత్వం చాలా స్పష్టంగా ఒక నియమాన్ని ఖరారు చేసింది. మరి అదేంటంటే ఏ ఉద్యోగి అయినా తన సెలవులను సరెండర్ చేయాలని దరఖాస్తు చేసుకున్నప్పుడు, ఆ దరఖాస్తుపై ఉద్యోగి పెట్టిన తేదీనే డేట్ ఆఫ్ బర్త్ సరెండర్‌గా పరిగణించాలి. ఆ రోజున సదరు ఉద్యోగి ఏ పే స్కేల్‌లో ఉన్నారో మరియు ఆ రోజున ప్రభుత్వం నిర్దేశించిన కరువు భత్యం, డీఏ
ఇంటి అద్దె భత్యం, హెచ్ఆర్ఏ వంటి అలవెన్స్‌లు ఏ స్థాయిలో ఉన్నాయో వాటి ఆధారంగానే సెలవు జీతాన్ని లెక్కించాలి. అంటే ఆఫీస్‌లో ఫైలు 10 రోజులు లేట్ అయినా లేదా ట్రెజరీలో నిధులు లేక బిల్లు ఆలస్యమైన ఉద్యోగికి ఎటువంటి నష్టం జరగదు. ఒకవేళ మీరు జూన్ 30న దరఖాస్తు చేస్తే జూన్ 30 నాటి ధరలు మరియు జీతం ప్రకారం మీకు డబ్బు అందుతుంది. ఇది ఉద్యోగికి ఒక రకమైన రక్షణ కవచం లాంటిది. అయితే జీవో నంబర్ 172 వచ్చిన తర్వాత కూడా మరో చిన్న సమస్య తలెత్తింది. అదేంటంటే ఆ జీవోలో పే స్కేల్స్ అనే పదాన్ని వాడారు. పే స్కేల్స్ అంటే ఒక శ్రేణి. ఉదాహరణకు ఒక ఉద్యోగి స్కేల్ రూ. 30,000 నుండి 80,000 వరకు ఉండవచ్చు. కానీ ఒక నిర్దిష్ట రోజున ఆయన ఆ స్కేల్‌లో ఏ మెట్టు మీద ఉన్నారు, ఆయన ఖచ్చితమైన మూల వేతనం ఎంత అనే విషయంలో క్లర్కులకు, అటెండర్లకు సందేహాలొచ్చాయి. ఈ సూక్ష్మమైన అస్పష్టతను తొలగించడానికి ప్రభుత్వం వెంటనే జీవోఎంఎస్ నంబర్ 221 డేటెడ్ ఆన్ 23 ఆగస్టు 1979న జారీ చేసింది. ఇది పాత జీవోకు సవరణ కాదు. దానికి మరింత పదును పెట్టిన ఉత్తర్వు. ఈ జీవో ద్వారా పే స్కేల్ అనే పదానికి బదులుగా బేసిక్ పే అనే అత్యంత స్పష్టమైన పదాన్నయితే పెట్టారు. అంటే సరెండర్ లీవ్ దరఖాస్తు చేసుకున్న తేదీన ఉద్యోగి పొందుతున్న వాస్తవ ప్రాథమిక వేతనం ఆధారంగానే చెల్లింపులు జరగాలి. మరి దీనివల్ల లెక్కల ప్రక్రియలో ఎటువంటి తప్పులకు లేదా వారసులకు తావు లేకుండా పోయింది. దీన్ని మనం ఒక నిజ జీవిత ఉదాహరణతో చూద్దాం. సుజాత గారు అనే ఒక ఉపాధ్యాయురాలు తన కూతురి వివాహం కోసం కొంత నగదు అవసరమై ఏప్రిల్ 25న తన 15 రోజుల అర్జిత సెలవులను సరెండర్ చేస్తూ దరఖాస్తు ఇచ్చారు. ఆ సమయంలో ఆటో ఆమె బేసిక్ పే 50,000 అనుకుందాము. సరిగ్గా మే 1 తేదీన ప్రభుత్వం కొత్త పీఆర్సీ ప్రకటించింది. దీనివల్ల ఆమె జీతం 60,000కు పెరిగింది. ఆమె దరఖాస్తు ఆఫీసులో మే 20న ఆమోదం పొందింది. జూన్ నెలలో ఆమె అకౌంట్‌లో డబ్బు పడింది. ఇప్పుడు ఆమెకు ఏ జీతం ప్రకారంగా డబ్బులొస్తాయి? నియమం ప్రకారం ఆమె దరఖాస్తు చేసిన తేదీ ఏప్రిల్ 25 కాబట్టి, ఆ రోజున ఉన్న పాత జీతం 50,000 ప్రకారమే ఆమెకు 15 రోజుల డబ్బు అందుతుంది. మే 1న జీతం పెరిగినా ఆ ప్రయోజనం ఆమెకు ఈ సరెండర్ లీవ్‌లో లభించదు. ఇది ఆమెకు కొంత నిరాశ కలిగించవచ్చు. కానీ నియమం యొక్క ఉద్దేశ్యం పారదర్శకత. ప్రభుత్వం దరఖాస్తు తేదీకే ఎందుకు అంత ప్రాధాన్యత ఇస్తుందో మనం ఆలోచించాలి. దీని వెనుక 3 బలమైన కారణాలున్నాయి. మొదటిది నిష్పక్షపాత వైఖరి, ఫెయిర్‌నెస్. మంజూరైన తేదీని ప్రాతిపదికగా తీసుకుంటే, ఆఫీస్‌లోని అధికారులు తమకు నచ్చిన వారి ఫైల్‌లను జీతాలు పెరిగే వరకు ఆపి ఉంచడం లేదా నచ్చని వారి ఫైల్‌లను త్వరగా క్లియర్ చేయడం వంటి పక్షపాత చర్యలకు పాల్పడవచ్చు. దరఖాస్తు తేదీ ఉద్యోగి చేతిలో ఉంటుంది కాబట్టి అటువంటి అవినీతికి ఆస్కారం ఉండదు. రెండవది బడ్జెట్ ప్రణాళిక. ఒక నెలలో ఎంతమంది దరఖాస్తు చేశారో తెలిస్తే ప్రభుత్వానికి ఆ నెలలో ఎంత ఆర్థిక భారం పడుతుందో ఒక అంచనా వస్తుంది. మూడవది వివాదాల నివారణ. రికార్డుల్లో దరఖాస్తు తేదీ అనేది స్పష్టంగా ఉంటుంది కాబట్టి ఆడిట్ సమయంలో ఎటువంటి అభ్యంతరాలు లేవు. మరో క్లిష్టమైన అంశం ఏమిటంటే రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ లేదా వెనుకటి తేదీ నుండి అమలు. ఉదాహరణకు ప్రభుత్వం మే నెలలో ఒక జీవో ఇచ్చి అందులో జీతాల పెంపు ఏప్రిల్ 1 నుంచి వర్తిస్తుంది అని చెప్తే అప్పుడు సుజాత గారి పరిస్థితి ఏమిటి? ఆమె ఏప్రిల్ 25న దరఖాస్తు చేసింది కాబట్టి టెక్నికల్‌గా ఆ రోజు నాటికి పెరిగిన జీతమే అమల్లో ఉన్నట్లు లెక్క. ఇటువంటి సందర్భాల్లో ప్రభుత్వం ఇచ్చే పీఆర్సీ లేదా డీఏ జీవోలో సరెండర్ లీవ్ బకాయిల గురించి ప్రత్యేకంగా పేరాగ్రాఫ్ అయితే ఉంటుంది. సాధారణంగా వెనుకటి తేదీ నుండి జీతాలు పెరిగినప్పుడు ఆ కాలంలో సరెండర్ చేసుకున్న సెలవులకు కూడా పెరిగిన జీతం ప్రకారంగా బకాయిలు చెల్లిస్తారు. అయితే ఇది ప్రభుత్వం ఇచ్చే ఉత్తర్వులలో నిబంధనలపై ఆధారపడి ఉంటుంది. మొత్తంగా చూస్తే సరెండర్ లీవ్ అనేది ఉద్యోగి యొక్క ఒక ఆర్థిక హక్కు. దీనిని వినియోగించుకునేటప్పుడు దరఖాస్తు తేదీనే సర్వస్వం. కాబట్టి ఒక అస్పష్టమైన మూల నిబంధన నుండి మొదలై 1974లో వచ్చిన 2 స్పష్టమైన జీవోల ద్వారా ఈ నియమం నేడు పటిష్టంగా ఉంది. ఉద్యోగులు తమ ఆర్థిక ప్రణాళికలు చేసుకునేటప్పుడు దరఖాస్తు తేదీ నాటి తమ బేసిక్ పే మరియు డీఏలను లెక్కలోకి తీసుకుంటే వారికి ఎటువంటి ఆశ్చర్యాలు లేదా నిరాశలు ఎదురుకావు. వ్యవస్థలో పారదర్శకత ఉండాలంటే ఇటువంటి ఖచ్చితమైన నియమాలు అవసరము. కాబట్టి మీ దరఖాస్తుపై మీరు వేసే తేదీ మీ ఆర్థిక ప్రయోజనాన్ని శాసిస్తుందని గుర్తుంచుకోండి.
ప్రభుత్వం తన ఉద్యోగుల పట్ల ఎంత బాధ్యతగా ఉందో ఈ నియమాల పరిక్రమం గూడా పరిణామక్రమం గూడా మనకైతే వివరిస్తుంది ఫ్రెండ్స్.